హాయిగా డిగ్రీ చదువుతున్న ఒక కుర్రాన్ని ఇండియన్ ఇంటెలిజెన్స్ అధికారులు నమ్మించి మరీ రహస్యంగా పాకిస్తాన్కు పంపించారు. పాకిస్తాన్ ఆర్మీలో 10 సంవత్సరాల పాటు గూఢచారిగా పనిచేసిన అతను అక్కడి ప్రభుత్వానికి అనుమానం రాకుండా ఎంతో విలువైన సమాచారాన్ని ఇండియాకు అందించాడు. కానీ భారత ప్రభుత్వం చేసిన ఏ తప్పు వల్ల అతను పాకిస్తాన్ ఆర్మీకి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. అతన్ని జైల్లో నిర్బంధించి బ్రతికుండగానే నరకం చూపిస్తున్నా సరే నాటి భారత ప్రభుత్వం ఎందుకు మౌనం వహించింది? అలా అతను చనిపోయి నేటికి 32 ఏళ్ళు గడుస్తున్నా సరే ఎందుకని అతడు మా భారతీయుడే అని ఇండియన్ గవర్నమెంట్ చెప్పలేకపోతుంది? ఇలాంటి విషయాల గురించే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. 1952 ఏప్రిల్ 11వ తేదీన భారత్ పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న శ్రీ గంగానగర్ అనే ఒక మారుమూల గ్రామంలో జన్మించాడు రవీంద్ర కౌశిక్. ఇతని తండ్రి అయిన జేఎం కౌశిక్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో చిన్న స్థాయి ఉద్యోగిగా పనిచేసేవారు. రవీంద్ర పాకిస్తాన్ బార్డర్లో నివసించడం వల్ల చిన్నప్పటి నుండే పాకిస్తాన్తో జరిగే యుద్ధాలను, ఇండియన్ ఆర్మీ యొక్క జీవితాలను కల్లారా చూస్తూ పెరిగాడు. అందువల్ల అతనిలో దేశభక్తి బలంగా నాటుకుంది. 1970లో ఇంటర్మీడియట్ను పూర్తి చేసిన అతను స్థానిక ఎస్డి బిహానీ కాలేజ్లో బీకాంలో అడ్మిషన్ తీసుకున్నాడు. ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడే ఒక థియేటర్ గ్రూప్లో చేరి యాక్టింగ్లో మెలకువలు నేర్చుకున్నాడు. అతను చూడ్డానికి సినిమా హీరోలా ఉండడంతో ప్రేక్షకులు అతని ప్రదర్శనలకు క్యూ కట్టేవారు. దాంతో రవీంద్ర తన ఎడ్యుకేషన్ని కొనసాగిస్తూనే ఒక గొప్ప నటుడిగా స్థిరపడాలనుకున్నాడు. దీనికి తోడు తాను చనిపోయేలోగా దేశం కోసం ఏదైనా ఒక గొప్ప పని చేయాలని ఎల్లప్పుడూ తాపత్రయపడేవాడు. అందుకే భగత్ సింగ్ అంటే తనకు చాలా ఇష్టమని, దేశం కోసం భగత్ సింగ్లా ఒక్కరోజు బ్రతికినా చాలు అని తన మిత్రులతో అనేవాడు. ఇదే సమయంలో 1971లో జరిగిన బంగ్లాదేశ్ విమోచన సమయంలో పాకిస్తాన్ భారత్ను అన్ని విధాలుగా సర్వనాశనం చేసేందుకు బ్రిటన్, అమెరికా లాంటి దేశాలతో లోపాయికారు ఒప్పందం కుదుర్చుకుంది. కానీ మన ఇండియన్ ఇంటెలిజెన్స్ వారి సంభాషణను హ్యాక్ చేసి రష్యా సహకారంతో ఈ విపత్తు నుండి బయటపడగలిగింది. ఒకవేళ వారి సంభాషణను హ్యాక్ చేయకపోయి ఉంటే ప్రస్తుత భారత్ ఎలా ఉండేదో మనం ఊహించలేం. అందుకే ఇందిరాగాంధీ గారు ఇండియన్ ఇంటెలిజెన్స్ను మరింత ఆధునీకరిస్తూ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అనే కొత్త శాఖను ఏర్పాటు చేశారు. ఈ శాఖ పని ఒక్కటే, పాకిస్తాన్, బంగ్లాదేశ్లలో గూఢచారులుగా నివసిస్తూ ఆ దేశ నాయకులు ఇండియాకు వ్యతిరేకంగా ఎలాంటి రహస్య నిర్ణయం తీసుకున్నా సరే వెంటనే మన ఇండియన్ ఇంటెలిజెన్స్కు సమాచారం అందించాలి. దాంతో ఇండియన్ ఇంటెలిజెన్స్ రాలో గూఢచారులుగా పనిచేసేందుకు గాను నైపుణ్యం గల వ్యక్తుల కోసం వెతకసాగింది. అదే సమయంలో రవీంద్ర కౌశిక్ లక్నోలో జరిగిన జాతీయ నాటక సమావేశంలో చైనా సైన్యానికి బందీగా దొరికిన ఒక భారతీయ సైనికుడి పాత్రను పోషించాడు. ఆ పాత్రలో రవీంద్ర నటన ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. ఇదే సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన కొంతమంది రా అధికారులు రవీంద్ర యాక్టింగ్ను చూసి వెంటనే అతనితో సమావేశమయ్యారు. వారు రవీంద్రతో ఇలా అన్నారు: మీరు ఒక సైనికుడిగా చాలా గొప్పగా నటించారు, అయితే నిజ జీవితంలో కూడా దేశం కోసం ఏదైనా చేయాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు. దానికి రవీంద్ర తప్పకుండా, అవసరమైతే నా ప్రాణం ఇవ్వడానికైనా వెనకాడను అని సమాధానమిచ్చారు. దానికి రా అధికారులు రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ గురించి తెలియజేస్తూ పాకిస్తాన్లో గూఢచారిగా పనిచేయాలి, అందుకోసం మీ భాష, వేషం, ఆఖరికి మతం కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. కానీ మీరు అందించే సమాచారం కొన్ని కోట్ల మంది భారతీయుల ప్రాణాలని కాపాడుతుంది. అలాంటి సేవకు మీరు సిద్ధమేనా అని ప్రశ్నించారు. దానికి రవీంద్ర చిన్నగా చిరునవ్వు నవ్వి సరేనన్నాడు. అలా రవీంద్ర కేవలం 21 సంవత్సరాల వయసులో రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్లో ఏజెంట్గా చేరాడు. ఈ విషయం తన కుటుంబ సభ్యులకు సైతం చెప్పకుండా ఢిల్లీలో ఒక ప్రైవేట్ ఉద్యోగానికి సెలెక్ట్ అయినట్లు నమ్మించి రా ఆఫీస్కు చేరుకున్నాడు. అక్కడ రా అధికారులు రవీంద్రకు తాను చేయబోయే సీక్రెట్ ఆపరేషన్స్ గురించి వివరిస్తూ ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఈ ట్రైనింగ్లో కఠోరమైన శిక్షణతో పాటుగా అతనికి ఉర్దూ నేర్పించారు. ఒక పరిపూర్ణమైన ముస్లిం యువకుడిలా కనిపించేందుకు గాను సుంతీ కూడా చేయించారు. అలా అతని భాష, వేషం అన్నీ మార్చేసి రవీంద్రను నబీ అహ్మద్ షకీర్గా మార్చివేశారు. అదే పేరుతో పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో పుట్టి పెరిగినట్టుగా బర్త్ సర్టిఫికేట్ మరియు కరాచీలో మెట్రికులేషన్ని పూర్తి చేసినట్టుగా డూప్లికేట్ సర్టిఫికేట్స్ని సైతం క్రియేట్ చేశారు. అలాగే ఇండియాలో అతని రికార్డ్స్ ఏవీ లేకుండా అన్నింటినీ తగలబెట్టేశారు. అలా రవీంద్ర 1973 మే 14వ తేదీన రహస్యంగా పాకిస్తాన్ సరిహద్దు దాటి
కరాచీలో అడుగుపెట్టాడు. చాలా తక్కువ సమయంలో పాకిస్తాన్ ప్రజలతో కలిసిపోయి కరాచీ యూనివర్సిటీలో ఎల్ఎల్బిలో అడ్మిషన్ తీసుకున్నాడు. ఇలా ఎల్ఎల్బి చదువుతున్నప్పుడే పాకిస్తాన్ ఆర్మీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. దాంతో రవీంద్ర వెంటనే ఆ నోటిఫికేషన్ గురించి ఇండియన్ ఇంటెలిజెన్స్కు సమాచారం అందించాడు. ఇంటెలిజెన్స్ అధికారులు సైతం బయట తిరగడం కంటే ఆర్మీలో ఉంటే పాకిస్తాన్ ఆర్మీ యొక్క రహస్యాలను మరింత సునాయాసంగా తెలుసుకోవచ్చనే నమ్మకంతో ఆర్మీ ఉద్యోగానికి దరఖాస్తు పెట్టుకోమన్నారు. అలా రవీంద్ర తన స్కిల్స్తో పాకిస్తాన్ ఆర్మీలో మిలిటరీ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో కమిషన్ ఆఫీసర్గా ఎంపికయ్యాడు. ఇలా ఆఫీసర్గా ఎంపికైన మరుసటి క్షణం నుండే పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన అన్ని రహస్యాలను ఎప్పటికప్పుడు ఇండియాకు అందించేవాడు. అప్పట్లో రవీంద్ర పంపే సమాచారాన్ని ఇండియన్ ఇంటెలిజెన్స్ బంగారు గనితో పోల్చేది. కానీ రవీంద్ర తాను పంపే సమాచారం పాకిస్తాన్కు అనుమానం రాకుండా ఉండటం కోసం మొదటగా దుబాయ్కి లెటర్స్ ద్వారా చేరవేసేవాడు. అక్కడ ఉండే రా ఏజెంట్ మళ్ళీ ఆ సమాచారాన్ని ఇండియాకు అందించేవాడు. దాంతో రవీంద్ర పంపే సమాచారం ఇండియాకు చేరాలంటే దాదాపుగా వారం రోజుల సమయం పట్టేది. ఇలా ఆర్మీలో పనిచేస్తున్నప్పుడే కరాచీలో తన స్నేహితురాలైన అమానత్ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికీ ఒక బాబు కూడా జన్మించాడు. దుబాయ్లో ఉంటున్న మరో రా ఏజెంట్ ద్వారా తన తమ్ముడి పెళ్లి గురించి తెలుసుకున్న రవీంద్ర ఎలాగైనా సరే తమ్ముడి పెళ్లికి హాజరవ్వాలనుకున్నాడు. అందుకోసం ఒక పథకం రచించాడు. తాను ఉమ్రా కోసం సౌదీ అరేబియా వెళ్తున్నట్టుగా ఆర్మీలోని ఉన్నతాధికారులతో పర్మిషన్ తీసుకున్నాడు. అలా పాకిస్తాన్ నుండి సౌదీ అరేబియాకు వెళ్ళి అక్కడి నుండి ఇండియాకు చేరుకున్నాడు. సౌదీ నుండి తన కుటుంబ సభ్యుల కోసం వివిధ విలువైన బహుమతులను తీసుకున్న రవీంద్ర తాను దుబాయ్లో గొప్ప ఉద్యోగం చేస్తున్నట్టుగా తన కుటుంబ సభ్యులను నమ్మించాడు. తమ్ముడి పెళ్లి అవ్వడంతో తనని కూడా తొందరగా పెళ్లి చేసుకోవాలని కుటుంబ సభ్యులు రవీంద్రపై ఒత్తిడి తీసుకువచ్చారు. కానీ రవీంద్ర తాను ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నానని, మా ఇద్దరికి ఒక బాబు కూడా జన్మించాడని చెప్పడంతో కుటుంబ సభ్యులు కోపోద్రిక్తులయ్యారు. కానీ రవీంద్ర వారిని కన్విన్స్ చేసి మళ్ళీ పాకిస్తాన్ బయలుదేరాడు. ఇలా పాకిస్తాన్ చేరుకున్న రవీంద్ర తన తెలివితేటలతో ఆర్మీ మేజర్ స్థాయికి చేరుకున్నాడు. ఇండియాపై ఎలా దాడి చేయాలనేది రవీంద్రనే నిర్ణయించేవాడు. అదే సమాచారాన్ని ఇండియన్ ఇంటెలిజెన్స్కి అందించి ప్లాన్ మొత్తాన్ని నాశనం చేసేవాడు. ఈ విషయం తెలియని పాకిస్తాన్ ఆర్మీ అధికారులు తమ ప్రణాళికలు ఎవరు బయట పెడుతున్నారో తెలియక తలలు పట్టుకునేవారు. అలా రవీంద్ర అందించిన సమాచారంతో ఇండియా 1973 నుండి 1983 వరకు దాదాపుగా 10 సంవత్సరాల పాటు పాకిస్తాన్పై పైచేయి సాధిస్తూ వచ్చింది. కానీ 1983లో జరిగిన ఒక సంఘటన రవీంద్ర జీవితాన్ని చీకటి ప్రపంచంలోకి నెట్టివేసింది. పాకిస్తాన్లో ఉంటున్న రవీంద్రను కలిసేందుకు ఇండియన్ ఇంటెలిజెన్స్ ఇనాయత్ అనే మరో రా ఏజెంట్ను పాకిస్తాన్కు పంపాలనుకుంది. కానీ అతను పాకిస్తాన్ బార్డర్ దాటే సమయంలో ఆ దేశ ఇంటెలిజెన్స్ అయిన ఐఎస్ఐకి దొరికిపోయాడు. దాంతో ఐఎస్ఐ ఇనాయత్ను నిర్బంధించి చిత్రహింసలు పెట్టింది. ఆ టార్చర్ని భరించలేక అతను తాను పాకిస్తాన్ ఆర్మీలో మేజర్గా పనిచేస్తున్న నబీ అహ్మద్ షకీర్ను కలవడానికి వచ్చానని మీరందరూ అనుకుంటున్నట్టు అతను పాకిస్తాన్ పౌరుడు కాదని ఇండియన్ గవర్నమెంట్ పంపిన ఒక రా ఏజెంట్ అని చెప్పుకొచ్చాడు. దాంతో పాకిస్తాన్ ప్రభుత్వం ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది. 10 ఏళ్ల పాటు మా మధ్య ఉంటున్న ఒక భారతీయ హిందువుని ఎందుకు కనిపెట్టలేకపోయామని సిగ్గుతో తలదించుకుంది. కానీ రవీంద్ర తమ దేశానికి చేసిన ద్రోహాన్ని తట్టుకోలేక అతనికి నరకమంటే ఏమిటో బ్రతికుండగానే చూపించాలనుకుంది. ఇనాయత్ తమకు దొరికాడనే సమాచారాన్ని రహస్యంగా ఉంచి ఏమీ తెలియనట్టు అతని చేతే ఒక రహస్య ప్రదేశంలో కలుద్దామని రవీంద్రకు కబురు పంపింది. ఈ విషయం తెలియని రవీంద్ర ఇనాయత్ చెప్పిన ప్రదేశానికి బయలుదేరాడు. దాంతో ఐఎస్ఐ రవీంద్రను రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని నేరస్తుల పాలిట యమపాశంగా భావించే సియాల్కోట జైలుకు తరలించారు. ఇక్కడ అతనికి ప్రాణహాని ఉందని తెలియడంతో లఖ్పత్ జైలుకు, ఆ తరువాత కొద్ది రోజులకు మియామి జైలుకు తరలించారు. ఇలా 2 ఏళ్ల పాటు వివిధ జైళ్ల చుట్టూ తిప్పినప్పటికీ రవీంద్రకు నరకమంటే ఏమిటో బ్రతికుండగానే చూపించారు. ఇండియన్ ఇంటెలిజెన్స్ యొక్క రహస్యాలను వెల్లడించమని అతన్ని చిత్రహింసలు పెట్టారు. కానీ రవీంద్ర తన ప్రాణం పోయినా సరే ఇండియాకు ద్రోహం చేయబోనని కరాఖండిగా చెప్పేశాడు. దాంతో 2 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ సుప్రీంకోర్టు రవీంద్రకు ఉరిశిక్షను విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కానీ పాకిస్తాన్లో ఉండే కొన్ని మానవ హక్కుల సంఘాల ఒత్తిడితో ఉరిశిక్షను జీవిత ఖైదుగా మార్చుతూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. ఇండియా తన స్వార్థం కోసం ఒక భారతీయ హిందువుని దొంగచాటుగా తమ దేశానికి పంపిందని పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికలపై ఇండియాను నిందించడం మొదలుపెట్టింది. కానీ ఇండియా మాత్రం రవీంద్ర తమ దేశపు పౌరుడిని ప్రకటిస్తే తన పరువు పోతుందనే భయంతో నాటి ప్రభుత్వం రవీంద్ర గురించి ఏమీ తెలియనట్టు మౌనం వహించింది. కానీ రవీంద్ర
తాను పాకిస్తాన్లో అనుభవిస్తున్న నరక యాతనను ఉత్తరాల ద్వారా తన పేరెంట్స్కి తెలియజేసేవాడు. భారత ప్రభుత్వం నన్ను ఇండియాకు తీసుకువెళ్ళకపోయినా పర్వాలేదు, కనీసం నన్ను భారతీయుడిగా గుర్తించినా సరే గర్వంగా చనిపోయేవాడిని. నా మాతృదేశానికి సహాయం చేద్దామని ప్రాణాలకు తెగించి మరీ శత్రుదేశంలో అడుగు పెడితే చివరికి మిగిలింది ఇదేనా? అదే నేను ఒక అమెరికన్ పౌరుణ్ణి అయ్యి ఉంటే 2 రోజుల్లోనే బయటకు వచ్చేవాడిని. కానీ భారత ప్రభుత్వం నన్ను ఇంతలా మోసం చేస్తుందని కలలో కూడా ఊహించలేదు అని కన్నీటి పర్యంతం అయ్యేవాడు. రవీంద్ర కౌశిక్ పేరెంట్స్ సైతం తమ కుమారుణ్ణి ఇండియాకు తిరిగి తీసుకురావాల్సిందిగా ఎన్నోసార్లు పిఎంఓ ఆఫీస్ చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగారు. కానీ నాటి భారత ప్రధానమంత్రి గారు కనీసం వారికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఇప్పటికీ ఇండియన్ గవర్నమెంట్ రవీంద్ర కౌశిక్ని భారతీయునిగా గుర్తించలేదు. కానీ రవీంద్ర కౌశిక్ 10 సంవత్సరాల పాటు అందించిన సమాచారం పాకిస్తాన్ భారత్పై చేస్తున్న అనేక కుట్రల నుండి మనల్ని కాపాడగలిగింది. అందుకే ఇందిరాగాంధీ గారు ఆయనకు బ్లాక్ టైగర్ అనే బిరుదునిచ్చారు. నా ఒపీనియన్ ప్రకారం నాటి ప్రభుత్వ నిర్లక్ష్యమే ఒక గొప్ప వీరుడు అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోయేలా చేసింది. మరి రవీంద్ర కౌశిక్ గారి గురించి మీరేమనుకుంటున్నారు? మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మన వీడియోస్ని చాలామంది సెలెక్ట్ చేసుకొని ఎక్కువసేపు చూస్తున్నారు, కానీ మీరు లైక్ చేయకపోవడం వల్ల వీడియోస్ కొత్త వారికి రీచ్ అవ్వడం లేదు. ఒక వీడియో చేయడానికి నాకు దాదాపుగా 18 గంటలు టైం పడుతుంది. సో మీరు లైక్ చేస్తేనే నా కష్టానికి ప్రతిఫలం ఉంటుంది. సో ఒక 5000 లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.